ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ లీగల్ టీం కేసు ఫైల్ చేసింది. ఈ పిటిషన్ రేపో మాపో విచారణకు వచ్చే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరేష్ చెప్తారు. నరేష్, చెప్పండి. కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను కొట్టేసిన తదుపరి ఎలాంటి పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో? సేమ్ క్వాష్ పిటిషన్ కు సంబంధించి పిటిషన్ వేశారా లేదా ఇంకేదైనా పిటిషన్ వేశారా? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? మొదటి నుంచి కేటీఆర్ ఒకటే వాదిస్తూ వస్తున్నారు. తన మీద ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ సరైంది కాదు, ఎఫ్ఐఆర్ ని కొట్టేస్తూ క్వాష్ చేయాలి, అంటే ఎఫ్ఐఆర్ ని కొట్టేయాలనేది ఆయన విజ్ఞప్తి. ఫస్ట్ హైకోర్టులో కూడా అదే దాఖలు చేశారు. ఈ రోజు హైకోర్టులో తీర్పు వచ్చింది. క్వాష్ పిటిషన్ లో కేటీఆర్ కు ప్రతికూలంగా తీర్పు రావడంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. కాసేపటి క్రితమే ఆయన న్యాయవాదుల బృందం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజు సాయంత్రం హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్డర్ కాపీ, జడ్జిమెంట్ కాపీ ఏదైతే ఉంటుందో అది సర్టిఫైడ్ కాపీ కోసం ఉదయం నుంచి కూడా ఆయన లీగల్ టీమ్ వెయిట్ చేసింది. సాయంత్రం ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఆ ఆర్డర్ కాపీ తీసుకుని సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ రేపు లేదా ఎల్లుండి 1-2 రోజులు, అంటే ఎల్లుండి లోపల అది విచారణకు వచ్చే అవకాశం ఉందనేది వాళ్ళు స్వయంగా బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ చెప్తున్న మాట. సో ఈ నేపథ్యంలో రేపు ఇప్పటికే కేటీఆర్ కు 2 విచారణలు ఎదుర్కోవాల్సింది. ఈ నెల 9న, అంటే ఎల్లుండి ఏసీబీ విచారణకు కేటీఆర్ వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ నెల 16వ తేదీన ఈడీ విచారణకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ సుప్రీంకోర్టులో కనుక ఈ క్వాష్ పిటిషన్ అంటే ఎఫ్ఐఆర్ కనుక కొట్టివేస్తే, అసలు ఏసీబీ ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తే ఇక ఈడీ విచారణ కూడా ఉండదు. ఎందుకంటే కేసే ఉండదు కాబట్టి, ఎఫ్ఐఆర్ ఉండదు కాబట్టి ఈడీ విచారణ కూడా హాజరు కావాల్సి ఉండదు. కేసీఆర్ కి ఇది ఆఖరి అవకాశం. అంటే ఆయన కొంత దింపుడు కళ్ళం ఆశగా చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా తాను ఎలాంటి తప్పు చేయలేదు, ఖచ్చితంగా కోర్టులో న్యాయస్థానంలో విచారణ ఎదుర్కొంటాను, తాను భయపడాల్సిన అవసరం లేదు అనేది కూడా మొదటి నుంచి చెప్తూ వస్తారు. పార్టీ క్యాడర్ లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ఆయన విచారణకు నిన్న ఏసీబీ విచారణకు ఆయన న్యాయవాదితో కలిసి వెళ్లారు. న్యాయవాదిని అనుమతించకపోవడంతో వెనుదిరిగి వచ్చారు. సో రేపు ఎల్లుండి మళ్ళీ ఏసీబీ విచారణకు వెళ్లాల్సి ఉంది. అది కూడా ఏసీబీ ఒంటరిగానే రావాలని చెప్పింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఆఖరి అవకాశంగా, అంటే ఆఖరి ఛాన్స్ ప్రయత్నం అయితే కేటీఆర్ చేస్తారు. అది రేపు లేదా ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం.